ఏపీ ఎన్నికల వేడి రాజుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తుల లెక్క తేలనే లేదు. అటువైపు సీఎం జగన్ మాత్రం తన ఎన్నికల శంఖారావాన్ని పూరించేశారు. ఎన్నికల ప్రచారంలో తలమునకలైన సీఎం జగన్ ప్రచార స్థానాలను ఎక్కుపెట్టారు. జగన్ అనంతపురం, రాప్తాడు జిల్లా పర్యటనకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 7 విడతలలో అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల తరువాత మరికొందరిని ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే రాప్తాడు సీఎం సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఏపీలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం జగన్ సిద్ధం సభతో కార్యకర్తలను ఎన్నికలకు సమయుత్తం చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ, దెందులూరులో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల 18న అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దెందులూరు సిద్ధం సభలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లా పోలీసులు ఈసారి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. సీఎం జగన్ నడుచుకుంటూ వెళ్లే ర్యాంప్, గ్యాలరీలకు మధ్యల దూరాన్ని భారీగా పెంచారు పోలీసులు. దెందులూరు సిద్ధం సభలో సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ర్యాంప్ పైకి అభిమానులు, కార్యకర్తలు దూసుకొచ్చారు. ఓ అభిమాని అయితే అతి ఉత్సాహంతో ర్యాంప్ పైకి వచ్చి సీఎంను హక్ చేసుకున్నాడు. ఆ అభిమాని చేసిన పనికి ఒక్కసారిగా సీఎం సెక్యూరిటీ కంగు తిన్నారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది పటిష్టమైన చర్యలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే సీఎం జగన్ నడుచుకుంటూ వెళ్లే ర్యాంప్ కి, గ్యాలరీలకు మధ్య మరో 2 ఫుట్ పాత్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ అనూప్ రాజన్ చెప్పారు. ఫుట్పాత్ పై స్థానిక పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్న ఉన్నత అధికారులు ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఎన్నికలలో రాయలసీమ 4 జిల్లాల్లోని 52 నియోజకవర్గాలలో 49 స్థానాలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు ఆ 3టిని కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేసే దిశగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు శ్రేణులను కార్యోన్ముఖులకు చేసేందుకు రాష్ట్ర చరిత్రలో అత్యంత భారీ బహిరంగ సభ దీన్ని నిర్వహించేందుకు సువిశాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వైఎస్ఆర్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలలో 50 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీ క్యాడర్, అభిమానులు, ప్రజలు తరలి వస్తున్నారు. 50 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీ క్యాడర్, అభిమానులు, ప్రజలు తరలి రానున్నారు. వైఎస్ జగన్ ప్రసంగానికి ముందు కార్యకర్తల అభివాదం చేస్తూ నడిచేందుకు వేదిక ముందు పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్వేను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే బహిరంగ సభ వేదికతో పాటు పదుల సంఖ్యలో గ్యాలరీలు నిర్మించారు. నియోజకవర్గం వారిగా వచ్చి వారందరూ గ్యాలరీలకు చేరుకునేలా సూచించి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి వెనుక భాగంలో హెలీప్యాడ్ సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 25కి పైగా పార్కింగ్ ప్రాంతాలను గుర్తించారు. దాదాపు 10 లక్షల మంది కార్యకర్తలు వచ్చేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842